సోప్స్, మాయిశ్చరైజర్స్, చిన్నపిల్లలకు కూడా వాడే లిప్ బామ్స్ ఇవన్నీ తయారు చేస్తామని తెలుసు. సో దీంట్లో సోప్స్ అంటే మావి హాట్ ప్రాసెస్ సోప్స్ కాదండి. హాట్ అండ్ పోర్ సోప్స్ అనేది చాలా ప్రినామినెంట్గా వాడుతున్నారు, చాలా ఈజీ టు మేక్ అని. బట్ ద క్వశ్చన్ ఈజ్ ఆ హాట్ ప్రాసెస్ సోప్ అయితే ఉంటుందో, సో ఇట్స్ బ్లైండ్. అంటే మనం ఒక మార్కెట్లోకి వెళ్ళి ఒక సోప్ బేస్ కొనుక్కుంటే దానిలో ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తున్నారో ఎవరికి తెలియదు. సింప్లీ ఏంటంటే వీల్ జస్ట్ గోయింగ్ వి పర్చేసింగ్ ఒక సోప్ బేస్ అని అడిగేసి తీసుకొస్తున్నాము. మళ్ళీ అక్కడ క్వశ్చన్ ఏంటంటే డూ వి హ్యావింగ్ ఏ పెట్రోలియం జెల్లీ వాడుతున్నారా, యానిమల్ ఫ్యాట్స్ ఉంటున్నాయా, పెట్రోకెమికల్ ఆయిల్స్ ఉంటున్నాయా అంటే ఎవరికి తెలియదు. సింపుల్గా దాన్ని తీసుకొచ్చేసి మెల్ట్ చేసి కలర్ ఆర్ సమ్ అరోమా యాడ్ చేసి దే ఆర్ రీప్యాకింగ్ ఇట్. బట్ అలాంటి సోప్స్ కాకుండా కోల్డ్ ప్రాసెస్ సోప్స్లో మనం ఏం చేస్తున్నామంటే మనం వి నో వాట్ ఆర్ ద ప్రోడక్ట్స్ గోయింగ్ టు లైక్ ప్యూర్ కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. దాని నుంచి దానికి బీవాక్స్ షియాబటర్ యూస్ చేసి జీరో సోప్, గ్రౌండ్ జీరో సోప్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిలింగ్ మనకు తెలుసు. అది ఎలా బిహేవ్ చేయబోతుందో తెలుసు, స్కిన్ని ఎలా కండిషనింగ్ చేస్తుందో తెలుసు. అంటే కంప్లీట్ కాన్షియస్గా ఏ ప్రోడక్ట్స్ మనం యూస్ చేస్తున్నామో, ఎలా బిహేవ్ చేస్తుందో దాన్ని మొత్తాన్ని మనం మేక్ చేస్తూ మన కాస్మెటిక్స్ మేక్ చేస్తామన్నమాట. అంటే ఇక్కడ వీ డోంట్ క్లెయిమ్ అవర్ సెల్ఫ్ లైక్ ఈ నేచురల్ ప్రోడక్ట్ వాడతాం ఫుడ్ గ్రేడ్. సో ఇట్స్ కంప్లీట్ ప్లాంట్ బేస్. సో అది మన గుడ్ బీ ద్వారా చాలామంది మన మీడియా మిత్రులకు కూడా తెలుసు. మీడియా ద్వారా మీరు మా దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నారు. గత ఇప్పటివరకు 13 రాష్ట్రాలకి మన ప్రోడక్ట్స్ వెళ్ళడం జరిగింది కదా. సో అలా ప్లాంట్ బేస్ కలర్స్, ప్లాంట్ బేస్ కాస్మెటిక్స్ ఇస్తున్న మేము ఆ తర్వాత మీరు చూడొచ్చు, జస్ట్ ఒక 1 month బ్యాక్ మనము హర్బల్ షర్బత్స్, ఈ యొక్క ఎండాకాలంలో మీరు ఈ కూల్ డ్రింక్స్ని వినాలి, ఒక మంచి డ్రింక్స్ కింద మీరు హర్బల్ డ్రింక్స్ పరంగా బిల్వము, మారేడు, నన్నారి ఇలాంటి ఒక హర్బల్స్తో తయారు చేసిన డ్రింక్స్ తయారు చేయడం జరిగిందని తెలుసు. అది అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని మన మీడియా వారి సహకారం ఏమి మన గ్రామ భారతి ద్వారా చాలామంది వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాలకి మేము అందించలేనంత కాల్స్ వచ్చాయి మనకి. సో ఆ విధంగా మన హర్బల్ షర్బత్ కూడా బాగా ఆదరించారు. అండ్ అదేవిధంగా మీరు చాలామంది కస్టమర్స్ ఉన్నారు మనకి అంజీర్ అనేది మనము నోన్ ఫర్ అంజీర్. సో కంప్లీట్గా గ్రో చేయడం దగ్గర నుంచి ప్రాసెస్ అంతా మనమే చేస్తామని. అయితే ప్రతిసారి ఏంటంటే మన కస్టమర్స్ కానీ మన మీడియా నుంచి చాలామంది క్వశ్చన్ చేసేవారు, మీ అంజీర్ ఇంత పెద్దగా ఎలా ఉంటుంది, మీ అంజీర్ ఇంత తీయగా ఉంది, అది నిజంగా నేచురల్గా కాదా, ఇంత తీయగా ఎలా వస్తుంది అసలు, అది ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. మేము చెప్పేవాళ్ళం లేదండి, మేము చెట్టు మీద పండిస్తాము, ఫుల్లీ రైపెడ్ ఫ్రూట్, పెద్ద సైజు అని చెప్తూ వచ్చేవాళ్ళం. బట్ చూపించడానికి వీలవ్వదు. ఎందుకు అంటే ఫిబ్రవరి నుంచి తీసుకుంటే మార్చ్, ఏప్రిల్, మే వరకు మాత్రం ఫ్రెష్ ఫ్రూట్ ఉంటుంది. సో గత 9 నెలల నుంచి మేము దాన్ని చూపించలేకపోయాము. కాబట్టి మీ యొక్క నమ్మకాన్ని చూరగలను ఇంకా ముందుకెళ్ళాలనే ఆశతో ఈసారి చాలా కష్టపడి మన ఫామ్ నుంచి మనము ఫ్రెష్ అంజీర్ తీసుకొచ్చాము. ఒక్కసారి నేను చూపిస్తాను, సో దట్ మీకు అసలు ఎలా ఉంటుంది అంజీర్ అని తెలుస్తుంది. ఇది మన అంజీర్ అండి. సో ఈ అంజీర్ అనేది దీన్ని డయానా వెరైటీ అంటారు. సో దీన్ని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ కూడా గ్రీన్ కలర్ లేదు. దట్ మీన్ ఇది ఫుల్లీ మెచ్యూర్ ఫ్రూట్, అంటే బాగా చెట్టు మీద పండిన ఫ్రూట్ అనమాట. ఎప్పుడైతే ఇలా చెట్టు మీద పండుతుందో అప్పుడు దీనిలో కంప్లీట్ న్యూట్రిషన్స్, అంటే మీకు ఏదైతే బలానికి కావాల్సిన ఉండాలో అప్పుడు దీంట్లో కంప్లీట్గా ఉంటుంది. వేరస్ హాఫ్ మెచ్యూర్డ్ ఇంపోర్టెడ్ దాంట్లో చిన్న సైజు ఉంటుంది. సో న్యూట్రిషన్ వాల్యూ ఉండదు, కాబట్టి సింథటిక్ షుగర్స్ యాడ్ చేస్తారు. బట్ ఇక్కడ మీ కళ్ళ ముందే ఉంది ఒక ప్లాంట్ బేస్డ్ పైన ముఖం మీద పండిన పండు. ఒకసారి నేను చూపిస్తున్నాను దీని సైజ్ కానీ ఎలా ఉంది అన్నది. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 40 grams పైన ఉంటుంది. దిస్ ఇస్ ద ఫ్రూట్ సైజ్. ఇలాంటి ఫ్రూట్ని మీరు ఒకసారి దీన్ని చూస్తే లోపల కూడా, సో యూ కెన్ సీ ద నెక్టర్ అనొచ్చు, ఒక హనీ లాగా ఒక మంచి టెక్స్చర్. అంటే ఇలాంటి ఒక కంప్లీట్ ఫ్రూట్ని మనము డ్రై చేయడం ద్వారా వీ మేక్ కంప్లీట్ అంజీర్ అండి. సో ఇది మన క్వాలిటీ ఆఫ్ అంజీర్. మీకు తెలుసు ఎంత సైజ్ ఆఫ్ ద ఫ్రూట్ కానీ 2.5 inch క్వాలిటీ కానీ. సో ఆ విధంగా దీన్ని టేస్ట్ చేసిన ఎవరికైనా అర్థమవుతుంది, అంటే ఎంత మంచి క్వాలిటీ అనేది అర్థం ఉంటుంది. ఎక్కడ ఒక మచ్చ కానీ ఉండకుండా ఇంత మంచి ఫ్రూట్ని మనం డ్రై చేస్తాం కాబట్టి మనది నేచురల్గా స్వీట్నెస్ ఉంటుంది, నేచురల్ న్యూట్రిషన్ ఉంటాయి, వి డోంట్ యూస్ ప్రిజర్వేటివ్. ఆ విధంగా మన ఉత్పత్తిదారులకి అది ప్లాంట్ బేస్డ్ ఎక్స్టర్నల్ అప్లికేషన్లో కాస్మెటిక్స్ ఏమి, ఆ తర్వాత ఇంటర్నల్ కన్జంప్షన్ కోసం డ్రింక్స్, షర్బత్స్ ఏమి, అదేవిధంగా ఈ ఫ్రూట్స్ అని అందించడం జరిగింది. ఈసారి మన గ్రామ భారతి వాళ్ళు ఎవరైతే ఉత్పత్తిదారులు కానీ వినియోగదారులు లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము ఒక 60 boxes వరకు తెచ్చాము. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి, స్టాక్ అసలు లేదు. మేబీ ఒక 4-5 boxes ఏమైనా ఉన్నాయి. ఇంకెవరైనా సరే ఈ అద్భుతమైన అంజీర్ ఫ్రూట్ని
కావాలి అనుకో తొందరగా స్టాల్ దగ్గరికి వెళ్ళండి, ఎందుకంటే ఒక 4-5 బాక్సెస్ మిగిలాయి. ఇది మళ్ళీ దొరకవండి, ఎందుకంటే మీ మార్కెట్లో అమ్మడానికి వీలు పడదు. ఎందుకంటే ఇది ముట్టుకుంటే మరకబడేంత అంటే చాలా సెన్సిటివ్గా ఉండే ఒక మంచి ఫ్రూట్. సో మేము మాత్రమే తేయగలం. మీరు ఎక్కడైనా వెతకండి, ఎక్కడైనా ఈ ఫ్రూట్ ఎక్కడ మార్కెట్లో కనిపిస్తుందో చూడండి, ఎక్కడ దొరకదు. ఎందుకంటే మేము పండించాలి, దీన్ని పండగానే డ్రై చేసేస్తాం. సో యూ నో వేర్ ఇన్ ద మార్కెట్ యూ విల్ గెట్ దిస్ ఫ్రూట్ అంజీర్. సో యూ కెన్ సీ ద క్వాలిటీ ఆఫ్ ఫ్రూట్ కానీ ఇవన్నీ. సో దీన్ని డ్రై చేయడం ద్వారా బెస్ట్ క్వాలిటీ, వరల్డ్స్ బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఇండియాలో లార్జెస్ట్ ఫామ్లో మనం అంజీర్ ప్రొడ్యూస్ చేస్తున్నాము. న్యూట్రిషన్ వైజ్, సైజ్ వైజ్ అండ్ క్వాలిటీ వైజ్ దే ఆర్ ద సుపీరియర్ అని చెప్పొచ్చు. మీకు కావాల్సిన వాళ్ళు కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ అది తినలేకమైన వాళ్ళు ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళు మా ఫోన్ నెంబర్ 9963075000 ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా కానీ నా షర్ట్ మీద కనిపిస్తున్న వెబ్సైట్ goodbee.in అనే దాంట్లో వెళ్ళి కానీ మీరు ఫ్రెష్ ఫ్రూట్ కొంత నేను ట్రాన్స్పోర్ట్ చేయలేమేమో, దగ్గరగా ఉన్న వాళ్ళకి చెప్పలేము, బట్ డ్రై ఫ్రూట్ అయితే మీకు ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది. హనీ కానీ లేదా మన ప్లాంట్ బేస్డ్ కాస్మెటిక్స్ కానీ అండ్ మీరు అమితంగా ఆదరించిన హర్బల్ షర్బత్, మన బిల్వము, నన్నారి, అలాగే జీరాతో తయారు చేసిన పామ్ జాగరి, తాటి బెల్లంతో వాడిన షర్బత్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. అండ్ రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఇలాంటి ఉత్పత్తులు మనం తీసుకొస్తూ ఉన్నాం. అండ్ యాజ్ ఎ వినియోగదారులో మీరు కూడా ఏంటంటే మీరు ఇంకొంచెం అవేర్నెస్ రేస్ చేసుకోండి. అన్నీ ఏవైతే కనిపిస్తాయో క్లెయిమ్స్ అవన్నీ కాదు. సో యూ గో మచ్ డీపర్. సో చిన్నపిల్లలకి వాడుతున్నప్పుడు కానీ ఏ ప్రోడక్ట్స్ అయినా కానీ ఇంకొంచెం కాన్షియస్ని పెంచుకొని ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వాట్ ఆల్ ఆఫ్ అస్ డూయింగ్ హియర్. సో అవేర్నెస్ ఎడ్యుకేషన్ మీద మనం ఫోకస్ చేసాము. సో ఎవరైనా సరే మన ప్రొడక్ట్స్ కావాలి అంటే ఇందాక చెప్పినట్టుగా 9963075000 ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఆర్డర్ని మీరు ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఒక చిన్న హెల్ప్ నేను మల్లేష్ గారిని అడుగుతాను. ఒకసారి ఇక్కడ టెస్టిమోనీ అడుగుదాం. ఒక్కసారి అంజీర్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పగలదని మల్లేష్ గారిని కోరుకుతాను అనమాట. ఒక ఫ్రెష్ అంజీర్ పాప ఆయన ఫోన్లో ఉన్నారు, బట్ అయినప్పటికీ డిస్టర్బ్ చేశాను నేను. ఒక్కసారి మన ఫామ్లో గ్రో చేసిన అంజీర్ అన్న, మనము ఒక రైతులతో కలిసి ఇది మన అంజీర్ ఒకసారి మీరు చూడండి, ఒకసారి టేస్ట్ ఎలా ఉందో కూడా మీరు గమనించండి ఒకసారి. ఇప్పుడే మనం ఏంటంటే ఇక్కడ లైవ్గానే మన అన్నయ్య కూడా తినిపించాము. లాస్ట్ ఎప్పటి నుంచి అనుకుంటున్నాను నేను, ఎందుకంటే అన్నయ్యకి డ్రై ఫ్రూట్ ఇచ్చాను కానీ ఫ్రెష్ ఇవ్వడం జరగలేదు. ఈ రోజే తిన్నారు, ఒకసారి ఎలా ఉందో. చాలా చాలా బాగుందండి, చాలా స్వీట్గా ఉంది, చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పటికీ స్వీట్నెస్ వస్తుందండి. సో మీరు ఎక్కడ ఏంటంటే ఇది నిజంగానే తీయగా ఉందా లేదా అని భ్రమపడాల్సిన అక్కర్లేదు. ఎప్పుడైతే చెట్టు మీద ఇంత బాగా పండుతుందో డెఫినెట్లీ దాన్ని డ్రై చేసేటప్పుడు ఇంకా కాన్సన్ట్రేట్ అవుతుంది. సో ఇంకా తీయదనం కానీ న్యూట్రిషన్ కానీ మారుతుందన్నమాట. దీంతో నేను ముగిస్తున్నాను. సో మీకు కావాల్సిన తప్పకుండా దీన్ని ట్రై చేయండి. ధన్యవాదాలు.